అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతకాన్ని గురించి తెలియజేసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవుతే గురుగారు మీకు మొత్తం జాతకం గురించి తెలియజేస్తారు. అలాగే కుటుంబ సభ్యంగా ఎలాంటి హోమాలు నిర్మించాలనుకున్నా గురుగారిని సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా మరి ఈ ఉగాది నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయంట. మరి దాని విశిష్టత ఏంటంటారు ఒకసారి? శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. వసంత నవరాత్రులు అనేది మనకి సంవత్సరంలో మొట్టమొదట వచ్చే నవరాత్రులు. మనకి 4 నవరాత్రులు ఉన్నాయి అమ్మవారికి సంబంధించి. వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చే దేవీ శరణ్ నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు. మొత్తం 4 నవరాత్రుల్లో మొట్టమొదటిది వసంత నవరాత్రి. ఇది వసంత ఋతువులో మొదలవుతుంది. ఈ వసంత ఋతువులో మొదలయ్యేటటువంటి దానికి, ఆశ్వీజ మాసంలో మొదలయ్యేటటువంటి దానికి యమదంష్ట్రలు అని పేరు. ఈ రెండిటికి యముడికి ఉండే 2 కోరలు ఈ 2 నవరాత్రులు అని చెప్తారు. ఈ 2 సమయాల్లోనూ ఎక్కువ వ్యాధులు ప్రబలేటటువంటి సమయం అని చెప్తారు. అలాగే గండాలు, మృత్యువులు తొలగించుకోవడానికి మన వాళ్ళు ఒక 2 ప్రదేశాలను పెట్టి మిగతా 2 గుప్త నవరాత్రులు అన్నారు. అంటే మిగతా నవరాత్రుల్ని మీరు బహిర్గతంగా చేయకూడదు, కానీ వసంత నవరాత్రులు గోప్యంగా చేయాలక్కర్లేదు. చక్కగా అందరిని పిలుచుకొని చక్కగా ఆనందంగా బహిర్గతంగా చేయండి. వారాహి, శ్యామల వచ్చేసరికి దేవతలు ఉగ్రం కాబట్టి వాళ్ళవి గుప్తంగా చేసుకోవాలి. ఇవి బహిర్గతంగా బహిర్నవరాత్రులు చేయమని చెప్పారు. వసంత నవరాత్రుల్లో కూడా మనం 90 మందికి రాముల వారి పండగకి సంబంధించినటువంటివిగానే కనపడతాయి, కానీ అమ్మవారికి సంబంధించిందని తెలియడం చాలా తక్కువగా ఉంది లోకంలో. అందుకని అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు ఇవి అని చాలా తక్కువ మందికి తెలుస్తున్నాయి. ఇవి దేవీ ఉపాసకులు, ఇప్పుడు మనకి ఎంతోమంది మహిళామణులు నిరంతరం లలితా సహస్రనామం పారాయణ చేస్తున్నారు. ఇంతమంది లలితా ఉపాసకులకి తెలియని విషయం ఏమిటి అంటే వసంత నవరాత్రుల్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు శరన్నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రులు ఎట్లాంటివో అంతే శక్తి కలిగినటువంటివి వసంత నవరాత్రులు. ఇక్కడ కూడా అమ్మవారిని చక్కగా ఆరాధన చేసి చక్కగా రోజు లలితా సహస్రనామం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఉదయం సాయంత్రం పూజ చేయడం, లేదు ఉద్యోగాలకు వెళ్ళాలి మాకేదో ప్రతిబంధకాలు ఉన్నాయంటే కొద్దిగా ఏదో ఉపవాసం చేసి పాలు పళ్ళు వాటితో ఉండి రాత్రికి చక్కగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసి చక్కగా తలస్నానం చేయడం, ఒక చక్కటి పీట వేసుకొని ఆ పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన 2 ఫోటోలు పెట్టండి. ఒకటి రాముల వారి చిత్రపటం పెట్టండి, ఒకటి లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టండి. ఎదురుకుండా ఒక మంచి పళ్ళెం పెట్టుకోండి, అందులో ఒక శ్రీయంత్రాన్ని పెట్టుకోండి. శ్రీయంత్రం అందరికీ సూచించడం కష్టంగా ఉంది, ఎందుకంటే ఇవాళ ఇంట్లో అనేక రకాలు కలుస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు, తెలుసుకున్న వాళ్ళేమో పసుపుతో గౌరీదేవిని చేసి పెట్టుకోండి. శ్రీయంత్రం అందరూ పెట్టకూడదు. ఎవరి దగ్గర శ్రీయంత్రం ఉందో వాళ్ళు పెట్టుకోండి. కొత్త వాళ్ళు మాత్రం శ్రీయంత్రం జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. పసుపుతో చక్కగా అంత గౌరీదేవిని చేసుకొని గౌరీదేవికి బొట్టు పెట్టి నమస్కారం చేసి ఆ గౌరీదేవి మీద ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుతూ కుంకుమ పూజ చేయాలి. అవకాశం ఉన్న మహిళామణులు, గృహిణులు, ఇంట్లో ఉండేవాళ్ళు ఉదయం సాయంత్రం 2 పూట్లా చేయండి. ఒక పూట నామాలతో పూజ చేయండి, ఒక పూట స్తోత్రంతో పూజ చేయండి. ఏమండి మాకు అవకాశం లేదు, మేము ఉద్యోగాలకు వెళ్ళాలి, అయినా మాకు లలితా అమ్మవారంటే మహాప్రీతి, మేము ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుతాము అని అనుకునేటటువంటి సువాసినులు, గృహిణులు, మహిళామణులు చక్కగా రాత్రి 8 గంటలకి అమ్మవారికి పూజ చేస్తే ఆవిడకి చాలా ఇష్టమైన సమయం. అందువల్ల 8 గంటలకి మీరు స్నానం చేసి ఒక ప్రసాదం తయారు చేసుకొని ఏదైనా పులిహోరో, పాయసమో, దధ్యోదనమో, ఎందుకంటే లలితా సహస్రనామంలో అన్నీ చెప్పారు. దధ్యన్నాసక్త హృదయ డాకిని రూపధారిణి, ముద్గౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి, అట్లా అన్ని అన్నాలు చెప్పారు. ప్రతి అన్నము ఆవిడికి ప్రీతికరమైనటువంటి. ముద్గౌదనం అంటే పులకం, దధ్యన్నం అంటే దద్దోదనం, పులిహోర,
పాయసాన్న ప్రియాత్వస్త పశులోక భయంకరి. ఆవిడ పాయసాన్న ప్రియురాలు ఆవిడ. అట్లా ఏది తోస్తే అది, శుద్ధంగా ఉన్న అన్నం కూడా నైవేద్యం పెట్టచ్చు అని చెప్పారు. ఎప్పుడైనా బాగా కుదరలేదంటే ఉట్టి అన్నం, ఉట్టిగా శుద్ధంగా అన్నం వండేసి పెట్టేసేయచ్చు నైవేద్యం అమ్మవారికి. అట్లా బెల్లం ముక్క వేసి ఒక చిన్న పెరుగు చుక్క నెయ్యి చుక్క వేసేయడం, నైవేద్యం పెట్టేయడం, ఉట్టి అన్నమే. ఏది పెట్టినప్పటికీ తీసుకుంటానని చెప్పింది ఆవిడ. మీరు భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్ని లలితా సహస్రనామంలోనే చెప్పారు. ఆవిడకి కావాల్సింది ఏంటని అడిగారు. భక్తి ప్రియ, భక్తి గమ్య, నువ్వు భక్తిగా చెయ్యి, ఏం చేసినా సరే. ఇది చెయ్యాలి కదా అని చెప్పని ఇల్లంతా అరిచేసుకొని పరిచేసుకొని గోల చేసేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టేసి కాకుండా సాత్వికంగా నా వల్ల ఏ పని అవుతుంది, మీరు బాగా గుర్తుపెట్టుకొని ఈ పని చేయండి. అందరూ ఫోటోలు పెట్టి గౌరమ్మలు పెట్టి కుంకుమ పూజ చేస్తేనే పని అవుతుందని కూడా అనుకోవద్దు. పారాయణ కూడా చేసుకోవచ్చు. మీరు హాయిగా కూర్చొని, ఎవరితో సంబంధం లేదు, ప్రసాదంతో కూడా సంబంధం లేదు. ఒక అరటి పండో యాపిల్ పండో ఉంటే నైవేద్యానికి సరిపోతుంది. ఒక యాపిల్ పండు దీపారాధన చేయడం, ఒక అరటి పండో యాపిల్ పండో నైవేద్యం పెట్టి హారతి ఇస్తే కూడా అమ్మవారు సంతోషపడుతుంది. మీరు కేవలం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. అది 1వ మెట్టు. 2వ మెట్టు నేను చెప్పినట్టు పీట వేసి 9 రోజులు దీక్షగా 2 పూటలా కుంకుమార్చన చేయడం. అది కూడా మా వల్ల కాదు, 1 పూట చేయండి. ఆ 1 పూట కూడా మా వల్ల కావడం లేదు. మీరు చక్కగా లలితా సహస్రనామం చదువుకొని ఆ అమ్మవారికి చేతిలో ఇంత కుంకం పట్టుకొని లలితాదేవి ఫోటో దగ్గర వేసి కొంచెం కుంకం పెట్టుకొని ఆ పాటను భోజనం చేసేస్తాను. ఏ కొద్దిపాటి అమ్మవారి సేవ అయినప్పటికీ కూడా ఈ వసంత నవరాత్రుల్లో చాలా దివ్యమైన ఫలితాన్ని మీకు అనుగ్రహం చేసేస్తుంది అమ్మవారు. అటువంటి శక్తివంతమైన ఈ నవరాత్రుల్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు వరకు చేసి శ్రీరామనవమి తెల్లవారి ఈ కుంకుమని చక్కగా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ గౌరీదేవిని కూడా మనం నలిపేసి పొడి చేసేసుకోవచ్చు, అప్పటిదాకా ఉండగా ఉంటుంది. అమ్మవారిని కూడా ఇట్లా నలిపి పొడిగా చేసేసుకొని ఈ కుంకుమ గౌరీదేవి మొత్తం అన్నీ అప్పటి వరకు పడిన అక్షింతలు అన్నీ కలుపుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని మీరు గనక బొట్టు పెట్టుకుంటున్నట్లయితే మీ భర్తకి, మీ కుటుంబంలో మీ పిల్లలకి అందరికీ గండాలన్నీ పోయి అమ్మవారు వారి ఎల్ల కాలముల యందు చల్లగా చూస్తున్నాడు. రోగపర్వత దంభోళిర్ మృత్యుదారు కుఠారిక. రోగం అనేటటువంటి పర్వతం మన మీద పడిపోతున్నప్పుడు ఆవిడ దాన్ని బ్లాస్ట్ చేసేస్తాడు, పగలగొట్టేస్తాడు. అప్పుడు మనకేమైపోతుంది, బండరాయి పడాల్సింది గులకరాయి పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, చిన్న దెబ్బ తగిలి అయిపోతుంది. మృత్యువు రావాల్సింది దెబ్బతో పోతుంది. సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి లలితా సహస్రనామం. అన్ని వ్యాధులు తీసేస్తుంది, అన్ని మృత్యు దోషాలు తీసేస్తుంది. ముత్తైదువులు లలితా సహస్రనామం రోజు చదువుకునే వాళ్ళకి ఇంతకంటే గొప్ప కాలం లేదు. కాబట్టి మీరు అందరూ చక్కగా, మహిళామణులందరూ ఇంట్లో లలితా సహస్రనామాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. లలితారామౌ కృష్ణ కాళికా. లలితాదేవికి రాముడికి అభేదంట. అందుకని వసంత నవరాత్రులు అంటే రాముల వారి ఉత్సవాలు బాగా చేస్తూ ఉంటారు. అందుకని రాముల వారి ఫోటో కూడా పెట్టుకొని రోజు రాముల వారి అష్టోత్తరం తప్పకుండా చదవండి. అప్పుడు మీకు మీ పిల్లలు ధర్మ మార్గంలో మీకు ముందుకు వస్తారు. ఎందుకంటే రాముడంటే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. రాముడంటే పోతపోసిన ధర్మస్వరూపం. ఎలా ఉండాలండి నీ భర్త అంటే రాముల వారిలాగా ఉండాలండి. ఎలా ఉండాలండి నీ కొడుకు అంటే రాముల వారిలాగా ఉండాలండి. ఏ పురుషుణ్ణి చూడండి రాముల వారిలాగా ఉండాలి అని మనం కోరుకుంటాం మన ఇంట్లో ఉండేవాళ్ళని. నీకు ఎటువంటి భర్త రావాలంటే హిరణ్యకశిపుడు లాంటి భర్త రావాలంటే అనం. ఎందుకనం రాముల వారి లాంటి భర్త రావాలంట. అంటే అటువంటి గొప్ప ధర్మస్వరూపమైన రాముడు సాధు సత్య పరాక్రమ. అటువంటి ఆయన సాధువుగా ఉంటాడు. ఆయనేం అహంకారాలు ఎప్పుడూ చూపించలేదు. సత్యపరాక్రముడు, ఎప్పుడూ నిజమే మాట్లాడాడు, పరాక్రమంతో ఉన్నాడు. అలానే ఏదో తగ్గిపోయి వంగిపోయి పెళ్ళాం కొడితే పడి అట్టా కాదు ఆయన ఉన్నది. పరాక్రమంతో ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలన చేశాడు, సత్యం మాట్లాడాడు, సాధుత్వంతో ఉన్నాడు, మంచితనంతో ఉన్నాడు. అటువంటి రాముల వారిని కూడా రోజు అష్టోత్తర పూజ చేయండి. లలితా అమ్మవారికి సహస్రనామం పూజ చేయండి. ఈ వసంత నవరాత్రుల్ని మీరందరూ సుసంపన్నం చేసుకోండి. గురుగారు మొత్తం మీద వసంత నవరాత్రుల విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.